ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడు మార్కెట్ మంచి ఊపు మీద ఉంది, మంచి దూకుడు మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. అందరూ కూడా ఇలాంటి ధోరణితో ఉన్నారు. అవును. అయితే అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, మంచి ర్యాలీలో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా మార్కెట్ ముందుకు వెళ్ళిపోతుంది కదా, మార్కెట్కి వచ్చిన ఏం డోకా ఏం లేదని చెప్పేసి, చేతిలో డబ్బులు ఉన్నాయి కదని చెప్పేసి, తెలిసిన వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో రకరకాల స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. అంటే ఆ స్టాక్ క్వాలిటీ ఏంటి, ఆ స్టాక్ యొక్క పవర్ ఏంటి అనేది చూడకుండా, సో ఎవరో ఫ్రెండ్స్ చెప్పారనో, తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పేసి చేతిలో డబ్బులు తీసుకెళ్ళి ఆ స్టాక్లో వేసేస్తున్నారు. అవును. అయితే ఈ మార్కెట్ ర్యాలీలో మనం ఒక మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక క్వాలిటీ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే దానికి ఏదైనా ఒక మంచి చెక్ లిస్ట్ లాంటిది ఉందా? అంటే ఇలాంటి పారామీటర్స్ని మనం తెలుసుకొని, ఇలాంటి పారామీటర్స్ ద్వారా ఇది ఒక మంచి స్టాకు లేదంటే ఇది ఒక బ్యాడ్ స్టాక్ని ఐడెంటిఫై చేయడానికి. స్టాక్ బయింగ్ మీరు అన్నట్టుగా ఎంత మ్యూచువల్ ఫండ్స్ని మనం ప్రమోట్ చేసినా స్టాక్ బయింగ్ డిమాండ్ అనేది తగ్గిలేకపోతున్నాం. తగ్గటం మన ఇంటెన్షన్ కాదు, తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగితే కష్టార్జితం కదా, పోతే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ ఓన్లీ ద పర్పస్. బట్ స్టిల్ అదైతే యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. అండ్ చాలా మంది దగ్గర కాల్స్ తీసుకుంటారు. రిజిస్టర్డ్ పీపుల్ అయితే పర్లేదు, వాళ్ళు చెక్ చేసి ఇస్తారు. మనకి రీసెర్చ్ అనలిస్ట్ అయితే దే గివ్ రియల్లీ గుడ్ స్టాక్స్. అట్లా కాకుండా బయట మనం రకరకాల చోట్ల అది మాట్లాడుకుంటూ, ఇట్లా మనం మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటూ స్టాక్ పిక్ చేస్తాం. ఒక స్టాక్ని మన పోర్ట్ఫోలియోలోకి తీసుకునే ముందు మనం ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ని ఎంత ఎగ్జామిన్ చేస్తామో అదే విధంగా స్టాక్ని కూడా ఎగ్జామిన్ చేయాలి. ఓకే, దాని కాగితాలు మంచిగా పుట్టుపురగోతులు అని చూస్తాం. అసలు లాస్ట్ 40-50 years లో ఆ ల్యాండ్ హిస్టరీ మొత్తం ట్రాక్ చేస్తాం. ఎవరిది ఏంటి, డబుల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, చుట్టుపక్కల ఏమైనా ఆక్రమణలు, చెరువులు, కంచాలు అన్నీ చూస్తాం కదా. అలానే కొన్ని బేసిక్ సేఫ్టీ పారామీటర్స్ చెప్తాను. అవేమి నేను గోల్డెన్ రూల్స్ అని చెప్పాను, కానీ కంపెనీ దివాలా తీయకుండా ఉండటానికి, అది ఫేక్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా మేబీ కొంత ఆపర్చునిటీ ఉంటుంది అక్కడ. సో బేసిక్గా మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ వర్సెస్ ఎంటర్ప్రైజ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? దాని ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. సో ఎంటర్ప్రైజ్ వాల్యూ అని అంటే మార్కెట్ క్యాప్ ప్లస్ డెప్ట్ మైనస్ క్యాష్. ఓకే, సో ఇక్కడ ఏమంటే డెప్ట్ అని యాడ్ చేసి క్యాష్ని మైనస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఎంటర్ప్రైజ్ వాల్యూ అనేది మనకి మార్కెట్ క్యాప్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుందో అది రిస్కీ. మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువ ఉంటే ఈవీ వాల్యూ మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో దీని ఫార్ములా అంటే సింపుల్గా అర్థం చేసుకోండి. ఈవీ అంటే ఏంటి? మార్కెట్ క్యాప్ ప్లస్ డెప్ట్, అప్పు మైనస్ క్యాష్. ఓకే, ఇక్కడ అప్పు కూడా యాడ్ అయి ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ క్యాష్ కాంపోనెంట్ కూడా మైనస్ చేసేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈవీ వాల్యూ అనేది మార్కెట్ క్యాప్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీ కొద్దిగా రిస్క్ ఎక్కువ. సో దాన్ని కొంచెం పక్క పెరగడం మంచిది. అందులో కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో బేసిక్గా దాన్ని కూడా ఇంకో పారామీటర్ చెక్ చేస్తామనంటే దాని ఇండస్ట్రీ యావరేజ్ వస్తే ఎలా ఉంది. పియర్ కంపారిజన్ అంటాం కదా. పియర్ కంపారిజన్ అంటే దాని తోటి ఇండస్ట్రీ కంపెనీస్ అన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాయి. ఆ పియర్ కంపారిజన్ యావరేజ్ కంటే ఎక్కువ ఉందా, అసలు దాని జోలికి పోవద్దు. అట్లీస్ట్ అది పియర్ కంపారిజన్తో తక్కువలో ఉండాలి, అంటే ఇండస్ట్రీ యావరేజ్తో పోతే తక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోటర్ హోల్డింగ్ అండ్ ప్రెచ్. ప్రమోటర్ హోల్డింగ్ అంటే ఏంటి? మనకి ప్రమోటర్స్ అంటే కంపెనీ ఓనర్స్ ఎవరైతే స్థాపించారో కంపెనీ ఓనర్స్ ఎంత పర్సంటేజ్ హోల్డ్ చేస్తున్నారు ఆ కంపెనీలో. కొన్ని కంపెనీస్లో 50-60 మెయింటైన్ చేస్తారు ప్రమోటర్సే. కొన్ని కంపెనీస్లో 50-60 నుంచి మనకు అర్థం కాకుండా తగ్గించుకుంటూ 10-7 అట్లా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రమోటర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎట్లుందో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రమోటర్ హోల్డింగ్ పర్సంటేజ్ బెటర్గా ఉంటూ సో వాళ్ళ ప్లెడ్జింగ్ రేషియో కూడా చెక్ చేస్తూ ఉండాలి. ప్లెడ్జింగ్ అంటే ఏంటి? వాళ్ళకి హోల్డింగ్ ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళి తనఖా పెట్టి అప్పు తీసుకుంటాం, దాన్ని ప్లెడ్జింగ్ అని అంటాం. కొలెటరల్గా పెట్టి డబ్బులు తీసుకోవటాన్ని ప్లెడ్జింగ్ అని అంటాం. ఆ ప్లెడ్జింగ్ వాల్యూ ఎక్కువగా ఉన్న ఉపయోగం లేదు. మీ దగ్గర 50% ఉంది స్టాక్స్ ప్రమోటర్ దగ్గర, దాన్ని 50% మళ్ళీ తనఖా పెట్టేస్తే పాయింట్ ఏమైనా ఉందా? అంటే ఆయన యాక్చువల్ వాల్యూ ఎంత 25 ఏ రిస్క్ ఉన్నా కానీ ఆయన హెడ్జ్ చేయలేడు మళ్ళీ. సో బేసిక్ ఎట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఆ కొలెటరల్ పెడతారంటే కంపెనీని ముందరికి తీసుకెళ్లాలనుకున్న క్యాష్ రిక్వైర్మెంట్స్ ఉన్న కొలెటరల్ పెట్టి డబ్బులు తీసుకొని వాళ్ళు పని చేయించేసుకుంటారు.
ఇప్పుడు కొలెటరల్ కూడా ప్లేస్ లేనంత, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొలెటరల్ ఉందనుకోండి, నెక్స్ట్ ఫ్యూచర్ నీడ్ కూడా అవసరం లేనంత, దెన్ ద కంపెనీ అండ్ ద ప్రమోటర్ ఇస్ ఆల్సో ఇన్ టు రిస్క్. ప్రమోటర్ రిస్క్లో ఉన్నప్పుడు సహజంగా కంపెనీస్ ముందరికి వెళ్ళవు. సో ఎప్పుడైనా కానీ ఐడియల్గా ఒకటి చెప్తే 30% అనేది, బట్ అది కూడా ఇండస్ట్రీ యావరేజ్తో కంపేర్ చేయాలి. ఒక్కొక్క ఇండస్ట్రీ యావరేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మరి బెంచ్ మార్క్ పెట్టద్దు. బట్ 30% కంటే ఎక్కువ ప్రమోటర్ హోల్డింగ్ కనుక ప్లెడ్జింగ్లో ఉంటే అది కొంతవరకు రిస్క్లో ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. సో కంపెనీ యొక్క అప్పులు దాని ఈక్విటీ అంటే దాని యొక్క ఆస్తుల్ని అమ్మి కూడా తీర్చలేని కండిషన్లో ఉందనుకోండి, దాని జోలికి అసలు పోవద్దు. అంటే మన జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం, మన ఆస్తులకు మించిన అప్పులు చేయటాలు ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ వే కంపెనీస్ లో కూడా ఉంటాయి. సో డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఎప్పుడు కూడా మనకి 1 బిలో ఉండాలి. 1 దాటిపోయింది అని అంటే దాని డెప్ట్ టు ఈక్విటీ రేషియో అనేది మ్యాచ్ అవ్వట్లేదు, అంటే అది ఎక్కువ రిస్క్లో ఉంది. ఏ రిస్క్లో ఉన్నా కానీ వాళ్ళు దివాలా తీయాల్సిందే. సో దాన్ని కూడా అగైన్, సో ప్రతిదీ మళ్ళీ 1 బెంచ్ మార్క్ అంటే కాదు, కొన్నిటికి 0.8 కూడా ఉండొచ్చు. సో బేసిక్గా ఇండస్ట్రీ యావరేజ్, కొన్నింటి క్యాష్ రిచ్ కంపెనీస్ ఉంటాయి, ఐటీస్ లాంటివన్నీ కూడా క్యాష్ రిచ్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని ఏముంటాయి లిక్విడ్ అసెట్స్ అంటే సాలిడ్ అసెట్స్ బేస్డ్ ఉంటాయి, అంటే ల్యాండ్లు, ఫ్యాక్టరీలు. సో బేసిక్గా అన్నింటిని ఒక్కలాగే కంపేర్ చేయలేం. సో ఇండస్ట్రీ యావరేజ్ పరంగా, సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటేనే మంచిది. ఎట్టి పరిస్థితిలో 1 కంటే తక్కువ ఉంటేనే ఒక రకంగా కంపెనీ సెక్యూర్డ్గా ఉన్నట్టు. అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, వాళ్ళు చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టడానికి ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేదే మనకి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఓకే, మనకి చాలా కంపెనీలు, ఎందుకు మనకు చైనాలో కూడా రీసెంట్గా కొన్ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు పోయిన సంవత్సరం దివాలా తీసేయని మాట్లాడాం. ఎందుకు? వాళ్ళు తీసుకున్న అప్పులకి వడ్డీలు కూడా కట్టకపోవటం వల్ల. సో బేసిక్ ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇది ఎప్పుడు పడితే ఎప్పుడు జరగదు, ఎప్పుడో ఒకసారి బ్యాడ్ సిచ్యువేషన్ జరుగుతుంది. చైనాలో పెద్ద పెద్ద కంపెనీలు దివాలా తీసిన అప్పుడే మనకి మెటల్ స్టాక్స్ అక్కడ మనం కూడా డిస్కస్ చేసాం వాటి గురించి. వాళ్ళకు వచ్చిన సమస్య కూడా ఏంటి, వడ్డీలు కూడా కట్టలేకపోతున్నారు. సో ఈ పరిస్థితి కంపెనీలకి ఎంత పెద్ద కంపెనీకైనా వస్తూ ఉంటుంది ఇది. సో బేసిక్గా వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చాలా ఇంపార్టెంట్. సో అది 1 కంటే బిలో ఉంటే మాత్రం దాని జోలికి పోవద్దు. అది ఎప్పుడు కూడా 1 కంటే అబోవ్ ఉండాలి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. సో అదేం చెప్తుంది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే వాళ్ళు వడ్డీలు ఎఫోర్డ్ చేయగలుగుతారు, వాళ్ళు కట్టగలుగుతారు. ఫర్ ఎవర్ అది అలానే ఉంటుందని నేను చెప్పను. మనం పీరియాడిక్గా ట్రాక్ కూడా చేయాలి. వాళ్ళ సిచ్యువేషన్స్ వర్స్ట్ అని అవుతే మనకు ఆ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా పాడైపోతూ ఉంటుంది. సో వాళ్ళు వడ్డీలు కట్టినంత వరకు, అప్పు చేయడం సహజం, ప్రతి కంపెనీకి అప్పు ఉంటుంది. వడ్డీ కట్టే స్తోమత వరకు కంపెనీ రన్నింగ్లో ఉంటుంది. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దే విల్ క్లియర్ ద డెప్స్. ఎక్కడో ఒక పాయింట్లో క్లియర్ చేస్తారు, కంపెనీని ప్రాఫిటబుల్గా కూడా మార్చగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్. సో మనకి సహజంగా మనకి కంపెనీస్ వాళ్ళ యొక్క క్వార్టర్లీ నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు మనము ప్రాఫిట్స్ ఇట్లా రౌండ్ ఫిగర్స్ ఏదో చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మనం చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళ కోర్ ఆపరేషన్స్ నుంచి, కోర్ బిజినెస్ యాక్టివిటీస్ నుంచి ఎంత క్రియేట్ చేశారు అది ఇంపార్టెంట్. లాస్ట్ క్వార్టర్లో అనుకుంటా యాక్సిస్ రిలేటెడ్, యాక్సిస్కి సంబంధించిన నెంబర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా, ఏది ఫైనల్గా నెంబర్ చూసినప్పుడు. కానీ వాళ్ళ కోర్ బిజినెస్ యాక్టివిటీ కంటే కూడా అక్కడ విండ్ఫాల్ ప్రాఫిట్ అనేది ఒకటి ఉంటుంది. ఏదో సడన్గా ట్యాక్స్ తగ్గటం వలన, ఏదో క్లైమ్ బ్యాక్ రావడం వలన, ఇట్లాంటి వాటి వల్ల విండ్ఫాల్ ట్యాక్సెస్ అని ఉంటాయి, అంటే విండ్ఫాల్ గెయిన్స్ అంటాం. ఆ విండ్ఫాల్ గెయిన్స్ కాకుండా కోర్ బిజినెస్ యాక్టివిటీ నుంచి ఎంత ప్రాఫిట్ ఉంది. సో మనకి ఆ లాస్ట్ టైం యాక్సిస్ రిజల్ట్ చూసినప్పుడు సూపర్ ప్రాఫిట్ అని చెప్పి అందరూ అనుకున్నారు, కానీ యాక్చువల్గా ఆ ప్రాఫిట్ వచ్చింది కోర్ బిజినెస్ యాక్టివిటీ వల్ల కాదు, ఒక విండ్ఫాల్ ప్రాఫిట్ వల్ల. సో కోర్ బిజినెస్ ప్రాఫిట్ బాగుందా లేదా వాళ్ళది, కోర్ బిజినెస్ ప్రాఫిట్ గ్రో అవుతున్నంత వరకు, కోర్ బిజినెస్ ప్రాఫిట్ మంచిగా డామినేట్ చేస్తున్నంత వరకు ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టే. సో బేసిక్గా మనం ఈ బేసిక్ బ్యాలెన్స్ షీట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇదే. సహజంగా నేను మీరని కాదు ఎవరైనా, నేను కూడా బిగినింగ్లో అంతా చేసేవాడిని. రెవెన్యూ గ్రో అవుతుందా, ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయా, ఇంతవరకే చూసేవాళ్ళం. దాంతో పాటుగా ఈ బిజినెస్ యాక్టివిటీ వల్ల ఎంత వస్తుందో కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇవి ప్రాపర్గా ఉన్నంతవరకు మనకి రిస్క్ అనేది తగ్గిపోతూనే ఉంటుంది. అండ్ వీటితో పాటుగా ఇంకొన్ని యాడ్ చేస్తాను, ఎలాంటి సెక్టార్స్ని పిక్ చేయాలి. అవి బేసిక్గా ఏ ప్రభుత్వంతో సంబంధం లేని సెక్టార్స్ అయి ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఉందనుకోండి, ప్రభుత్వం మారితే డిఫెన్స్కి ఏమవుతుందో నాకు తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమవుతుందో నాకు తెలియదు. బట్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా కొన్ని సెక్టార్స్ ఉంటాయి. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోకస్. బై డిఫాల్ట్గా మన ట్రెడిషనల్ నుంచి మనం చేంజ్ అవ్వాల్సిందే, అప్గ్రేడ్ అవ్వాల్సిందే. సో ఏ ప్రభుత్వం వచ్చిందో దాని మీద ఫోకస్ పెడుతుంది. నెక్స్ట్ ఏంటి? కన్సంప్షన్ అండ్ FMCG, ప్రభుత్వంతో సంబంధం ఉందా? లేదు. హెల్త్ కేర్ అండ్ ఫార్మాసిటికల్,
ప్రభుత్వంతో సంబంధం ఉందా? లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రభుత్వంతో సంబంధం ఉందా? ఎస్, కొంత ఇంపాక్ట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో అగైన్ మనకి మళ్ళీ చిన్న చిన్నవి ఉంటాయి, ఆటో సెక్టర్ అని రకరకాలు ఉంటాయి. ఎస్, ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా డెవలప్ చేయడానికి ఆపర్చునిటీ ఉండేటువంటి సెక్టర్స్ మనం పిక్ చేసి ఈ పారామీటర్స్ వాటిలో అప్లై చేస్తే ఇవాళ కాకపోతే రేపటికైనా సరే అవి స్లోగా ఎదుగుతూ పోతూ ఉంటాయి. కళ్ళు మూసుకొని పెట్టడం అనేది కాదు, కళ్ళు తెరిచి ఈ బేసిక్ అనాలిసిస్ గట్టిగా 10 నిమిషాలు పావుగంట పట్టుద్ది. ఈ 10-15 నిమిషాలు టైం మనం స్పెండ్ చేసి ఇవి చూసుకొని ఫస్ట్ సెక్టార్స్ ని షార్ట్ లిస్ట్ చేయండి, అందులో నుంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ షార్ట్ లిస్ట్ చేయండి, అందులో నుంచి కంపెనీస్ ని ఈ పారామీటర్స్ షార్ట్ లిస్ట్ చేయండి. అండ్ ఎస్, ఆ తర్వాత మీరు దాని ఆర్డర్ బుక్ చూస్తారా, ఏం కొత్త ఆర్డర్స్ ఉన్నాయో చూస్తారా, అది మీ ఎక్స్ట్రా టాలెంట్. ఇప్పుడు నేను చెప్పేది బేసిక్ ఏమీ తెలియని వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఒక స్టాక్ని కొనే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను, ఎటువంటి విషయాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని ఆ స్టాక్ని పిక్ చేసుకోవాలనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.